మనకు తెలిసిన సీడీ అంటే ఒక చిన్న డిస్క్ మాత్రమే, కానీ దాని లోపల ఒక పెద్ద రహస్యమే దాగి ఉంది. మరి ఆ సీడీలో మనం విన్న పాటలు, చూసిన వీడియోలు, ఆడిన ఆటలు ఎలా స్టోర్ అవుతాయో అని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? అయితే ఈ వీడియోలో సీడీలో డాటా ఎలా స్టోర్ అవుద్ది, ఎలా పనిచేస్తుంది అనేది తెలుసుకుందాం. సీడీ మీద డాటా పిట్స్ మరియు ల్యాండ్స్ అనే చిన్న చిన్న గుంటలు ఉంటాయి. ఇవి కేవలం మైక్రోస్కోప్ తో చూస్తే మాత్రమే కనిపిస్తాయి, కానీ ఒక ప్రత్యేకమైన లేజర్ లైట్ వాటిని చదివేస్తుంది. ఈ లేజర్ లైట్ పిట్ మీద పడితే కాంతి తారుమారు అవుతుంది, ల్యాండ్ మీద పడితే తిరిగి ప్రతిబింబిస్తుంది. కంప్యూటర్ ఈ తేడాను 1 మరియు 0 గా బైనరీ కోడ్ గా చదివి వాటిని మనకి పాటలుగా, వీడియోలుగా వినిపించేలా, కనిపించేలా చేస్తాయి. సీడీలో డాటా స్పైరల్ ట్రాక్ లో రాసి ఉంటుంది, అంటే ఒక గీత బయట నుంచి లోపలికి రాస్తూ పోతుంది. లేజర్ లైట్ ఆ గీతను ఫాలో అవుతూ మొత్తం డాటా చదివేస్తుంది. 1982 లో మొట్టమొదటి కమర్షియల్ సీడీని 700 MB డాటాతో రిలీజ్ చేశారు. ఫన్ ఫ్యాక్ట్ ఏంటంటే సీడీలో స్టోర్ చేసిన మొట్టమొదటి పాట పేరు బెథోవెన్స్ 9th సింఫనీ. సీడీలో ఈ మ్యూజిక్ డ్యూరేషన్ 74 మినిట్స్, అందుకే స్టాండర్డ్ సీడీ లెంత్ కూడా 74 మినిట్స్ గా నిర్ణయించారు. ఇలాంటి మరెన్నో ఫ్యాక్ట్స్ కోసం వీడియోని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.